నంద్యాల న్యూస్ 9 ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు ఫోటో గుర్తింపు కార్డు ఉన్న వారికి అనుమతి, జిల్లా జాయింట్ కలెక్టర్ వెల్లడి. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 3, 4, 5 తేదీలలో మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు. వైన్ షాపుల వద్ద బార్లు చేసిన మందుబాబులు. జూన్ 10న సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 8వ వార్షికోత్సవం. శిథిలావస్థకు చెందిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. బొజ్జ దశరథ రామరెడ్డి. జరగనున్న ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. నంద్యాలలో 3, 4, 5 తేదీలలో పోలీసు అనుమతి లేకుండా లాడ్జీలు కొత్త వ్యక్తులకు ఇస్తే చర్యలు తప్పవు. పోలీసు హెచ్చరిక. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. వైద్య ఆరోగ్య వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. భానుడి భగభగ, ప్రజలు మలమల, తీక్ష్ణమైన ఎండ, తీవ్రమైన వడగాలులు, 45 డిగ్రీల ఉష్ణోగ్రత, నిర్మానుష్యంగా రహదారులు. నంద్యాల జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఖాతాదారులందరికీ ఉచితంగా బియ్యం మరియు సబ్సిడీ ధరపై చక్కెర పంపిణీ. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల 4 రోడ్ల కూడలి వద్ద కౌంటింగ్ ఏజెంట్లను త్వరితగతిన నియమించుకోవాలని, ఫోటో గుర్తింపు కార్డులున్న ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రిటర్నింగ్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎన్నికల కౌంటింగ్ భద్రతా అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెంట్లు ఉదయం 6 గంటలలోపు కౌంటింగ్ కేంద్రాలు ఉంటారన్నారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు ఈవీఎంలను నంద్యాల మార్కెట్ యార్డులో ఈవీఎంలను గోదాంలు తరలిస్తామన్నారు. నియోజకవర్గం సంబంధించి ఇప్పటికీ మీరు చూసినట్లయితే దాదాపు 113 మంది మాకు ఏజెంట్లు కావాలి, ఏజెంట్లు అని సబ్మిట్ చేశారు. మనకున్న చిన్న హాల్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కొత్త జిల్లా కాబట్టి. దాదాపు మనం ఇప్పుడు ఒక 113 మందికి ఇచ్చారు కాబట్టి అక్కడ స్పేస్ ని బట్టి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఆ రోజు 6 గంటలకే మనము కౌంటింగ్ హాల్కి చేరుకోవాలి. మీకు ఇచ్చిన ఐడి కార్డు, మీరు ఏదైతే ఫామ్ 18 అంటే అపాయింట్మెంట్ చేసుకుంటూ మీరు ఇచ్చిన పేర్లు ఇచ్చారో అవి డూప్లికేట్ గా మీకు ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఒక కాపీ ఉంటుంది. ఆ కాపీలో పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే కౌంటింగ్ హాల్ దగ్గరికి చేరుకోవాలి. మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఎటువంటి సిచ్యువేషన్ లో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని లోపలికి అలో చేయడం జరగదు. అక్కడ బయట కౌంటింగ్ హాల్ బయటకు వచ్చి అక్కడ ఇబ్బందులు పడకుండా దయచేసి ఈ రిజల్ట్స్ అనేవి కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈసీఐ వెబ్సైట్ లో మీరు ఇంటి దగ్గర నుంచి కూడా రిజల్ట్ చూసుకోవచ్చు. సో ఎవరికైతే ఐడి కార్డ్ ఇచ్చి పర్మిషన్ ఇస్తున్నామో వాళ్ళు మాత్రమే కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోవాలి 6 గంటలకి. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా అక్కడే మనం ప్రొవైడ్ చేస్తున్నాము గవర్నమెంట్ తరఫున. సో నామినల్ బేసిస్ గా మనము పేమెంట్ నామినల్ బేసిస్ లో పెడుతున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా 6 గంటలకు రండి. ఐడి కార్డ్స్ మ్యాండేటరీగా తీసుకురండి. మీరు ఇచ్చిన ఫామ్ 18 కూడా తెచ్చుకోండి. అక్కడ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎవరైనా క్యాండిడేట్ ఏజెంట్లుగా వస్తున్నప్పుడు వాళ్ళు సీక్రెసీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ డిక్లరేషన్ మీద కూడా మీరు అవగాహన ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాము.
తప్పకుండా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసి 3 అంచెలు సెక్యూరిటీని దాటుకొని రావాలంటే మీరు ఇబ్బంది పడుకోకుండా అక్కడ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో ఒకసారి పోలీస్ వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక డిప్యూటీ తహసీల్దార్ పెట్టాము. వాళ్ళు కూడా మేము ఇచ్చిన లిస్ట్ ప్రకారం వెరిఫై చేసుకొని వాళ్ళ ఐడి కార్డు కూడా వెరిఫై చేసుకొని అప్పుడే వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది. నంద్యాలలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం 3 రోజుల పాటు మద్యం అమ్మకాల దుకాణాలను బార్లను మూసివేయాలని నిర్ణయించడంతో మద్యం ప్రియులు కూడా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. జూన్ 3, 4, 5 తేదీలో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయాలన్న నిర్ణయంతో మందుబాబులు ఆ 3 రోజులకు సరిపడా మద్యం ఇప్పటి నుంచే కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకుంటున్నారు. పట్టణంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద 3 రోజుల నుంచి మందుబాబులు రద్దీ పెరిగింది. ఎన్నికల సంఘం మద్యం షాపులను మూసివేయాలనుకుంటున్న ఈ 3 రోజులే మందు బాబులకు మద్యం అవసరం. ఫలితాల సందర్భంగా ఆనందంలో ముంచెత్తేదే మద్యం. అందుకే మద్యాన్ని ఇప్పటి నుంచే కొనుగోలు చేసుకుని తమ పార్టీ గెలిస్తే ఆనందంతో, ఓడిపోతే బాధతో తాగేందుకు మందు బాబులు నిల్వ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరికి 2 క్వార్టర్ బాటిల్స్ మాత్రమే విక్రయిస్తున్నారు. మూడు 4, 5 సెలవుని తీసుకుంటున్నాం. ఈడ మళ్ళా మందులు దొరకవు. దొరికినాయనుకో అన్ని బ్లాక్లో అమ్ముతారు. ఆ బ్లాక్లో మనం కొనలేము. నంద్యాల జిల్లాలో ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయినప్పుడు అల్లరి మూకను ఏ విధంగా అదుపు చేస్తూ చెదరగొట్టాలో తెలియజేస్తూ నేడు నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ థియేటర్ 4 రోడ్ల కూడలి వద్ద జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పోలీసులు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి పరిస్థితులు సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించడానికి పోలీసులు ఇప్పటి నుండే సమాయత్తమై ఉన్నారు అనే సందేశాన్ని జిల్లా ప్రజలకు ఈ మాక్ డ్రిల్ ద్వారా ఇస్తున్నాము. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. అలాగే సెక్షన్ 144 సిఆర్పిసి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి హింసాత్మక చర్యలకు పాల్పడితే వారిపై పోలీస్ రేడార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో జిల్లా ప్రజలకు, నంద్యాల ప్రజలకు తెలియజేసేందుకు ఈ రోజు ఇక్కడ మాక్ డ్రిల్ చేశాం. కౌంటింగ్ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగళ్లను అవసరమైన మేరకు బైండ్ ఓవర్ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా నాకాబందీలు, కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఫ్లాగ్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేస్తూ అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులపై కార్యక్రమాలను చేయుచున్నారు.
తగ్గరి Right number 1 on the move. ప్రజలారా మీరు ఇక్కడ చట్ట వ్యతిరేకంగా గుమిగూడి ఉన్నారు కావున తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలను లేని ఎడల పోలీసు వారు మీపై కాల్పులు చేయదురు వెళ్ళిపోండి 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 ఏ వారిని ప్రకటించుకోండి Rifle section, detail in. Aim down. Okay, ready you. Special body, blocks. ఇప్పుడు మీరు చూసింది మాబ్ ఆపరేషన్, ఒక మాక్ డ్రిల్ అనమాట. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అల్లరి మూకలు విధ్వంసం చేయాలని చెప్పి ప్రజాశాంతికి భంగం కలిగించే రీతిగా ప్రజల యొక్క ఆస్తికి కానీ ప్రభుత్వ ఆస్తికి కానీ ధ్వంసం చేసే పరిస్థితులలో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారనేది ఇది ఒక మోడల్ నమూనా డ్రిల్ అన్నమాట. ఎట్లా హెచ్చరిక చేస్తారు, తర్వాత గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తారు, లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు, ఆ తర్వాత ఫైర్ ఓపెన్ ఎలా చేయడం జరుగుతుంది అనేది ఒక నమూనా డ్రిల్ మీ ముందు ప్రజలకి అందరికి కూడా తెలిసేలాగా ప్రదర్శన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత కూడా శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సీక్వెన్స్ లో ఎట్లా ఉంటది, మేము హెల్మెట్స్, రైట్ గేర్, బాడీ ప్రొటెక్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని సిద్ధంగా అన్నిటికీ కూడా సిద్ధపడి ఉంటాం. ఎటువంటి చర్యలు కూడా వెనకాడే ప్రసక్తి ఉండదు. ఎప్పుడైతే వైలేట్ చేసి మాబ్ వస్తారో అలాంటప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక నథింగ్ బట్ ఒక హెచ్చరిక లాగా. సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయి, ఎక్కడ పోలీసులు వెనకాడనేది ఒక హెచ్చరిక, ఒక నమూనా డ్రిల్ ఇది. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులను ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ప్రశాంతంగా మనం ఎన్నికలు జరుపుకున్నాం. రాబోయే కౌంటింగ్ కూడా అంత ప్రశాంతంగా జరగాలి. ప్రజల యొక్క అందరి సహకారం కోరుకుంటున్నాం. మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం. కౌంటింగ్ సెంటర్కి దయచేసి ఏజెంట్స్ తప్ప, క్యాండిడేట్లు ఏజెంట్స్ తప్ప వేరే ఎవరు కూడా రావద్దు. 144 సెక్షన్ ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. జిల్లాలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా మనకి సహకరించాలి. ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికల వాతావరణం పూర్తి అవ్వాలి. ఇది మా పోలీసు వైపు నుంచి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నంద్యాలలో సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరుకుంది. మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపులో అభ్యర్థులు భవితవ్యం తేలనుంది. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో 1711 పోలింగ్ కేంద్రాలు ఉండగా 13,89,307 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 13న జరిగిన పోలింగ్లో 82.9% మంది అంటే 11,40,432 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం కొంత తగ్గింది. మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆలగడ్డలో అత్యధికంగా 81.12% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నంద్యాలలో 75% మంది ఓటేశారు. 6 అసెంబ్లీ నియోజకవర్గాలు
ఓ పార్లమెంటు స్థానం ఓట్ల లెక్కింపును ఆర్జిఎం శాంతరాం ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలోని ఈ లెక్కింపు కేంద్రాల్లో జూన్ 4న చేపట్టనున్నారు. నంద్యాల పట్టణంలో 3, 4, 5 పేజీలలో లాడ్జీలలో కౌంటింగ్ సంబంధించి వ్యక్తులకు ఎవరికైనా అనుమతులు లేకుండా రూమ్లో కఠిన చర్యలు తప్పవని వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో అన్ని పార్టీలకు చెందిన అనుచరులు పట్టణ పరిధిలో గదులు తీసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఆయా లాడ్జీలపై నిఘా పెట్టనున్నారు. తమ పరిధిలోని లాడ్జీల నిర్వాహకులకు పోలీసు అధికారులు పలు ఆంక్షలు విధిస్తూ హెచ్చరికలు నోటీసులు జారీ చేస్తున్నారు. నగదులు తీసుకునే వారి సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. పాత నేరస్తులు వచ్చినట్లయితే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తుండటంతో నాయకులు వారి అనుచరులందరూ గదుల్లోనే ఉండనున్నారు. బాలాస్ ఎంపీ రెసిడెన్సీ నంద్యాల పోలీసు వారి సూచనల మేరకు 3, 4, 5 తారీఖులలో ఎలక్షన్లకు సంబంధించిన వారికి ఎలాంటి వారికి కానీ రూములు ఇవ్వబడవు. వివాహాది శుభకార్యంలోకి ఎవరైనా వచ్చినా వారికి రూములు ఇవ్వబడను. ఇంతవరకు అప్డేట్ చేయాల్సిందే. పోలీసు వారి సూచనలు మేము పాటిస్తున్నాం. జల్లెడ బట్టి ఎందుకంటే మన హెడ్ క్వార్టర్, ఎందుకంటే కౌంటింగ్ మన దగ్గర పాణ్యంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి ఉంటారన్నటువంటి ఉద్దేశంతో ఎస్పెషలీ నంద్యాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఏ ఇష్యూ జరగకూడదనే ఉద్దేశంతో హెడ్ క్వార్టర్స్ మీద స్పెసిఫిక్గా చెప్తున్నారు. పైన డీజీ కూడా టోటల్ అంతా కూడా వీటిని జాగ్రత్తగా చూసుకోండి, ఏమీ జరగకూడదు. అది ఏదైనా చూసుకొని మీరు గట్టిగా చర్యలు తీసుకోకుండా మీరు లూజ్గా ఉండి ఏదైనా అట్లాంటి అవకాశాలు కల్పిస్తే లోకల్ ఆఫీసర్ల మీద 100% చర్యలు తీసుకుంటామని మా మీద కూడా క్లియర్ కట్గా మాకు కూడా చెప్తున్నారు. ఇది ఏమి మీరు లీనియంట్గా చూసినా, మీరు సరిగా చేయకపోయినా, మీరు పట్టించుకోకపోయినా మీ మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి స్థాయిలో మా మీద కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ మాకు కూడా వచ్చినాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇదేదో కామనేలే, ఇది రెగ్యులరేలే, పోలీసులు చెప్పేది మామూలేలే అనేటువంటిది తీసుకోవద్దండి. వచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇబ్బంది పడదు. క్లియర్ కట్గా చెప్తున్నాం. అది లీనియంట్ వ్యూతో లైట్గా తీసుకోవద్దు దయచేసి చెప్తున్నా. ఎందుకంటే 100% సీరియస్గా ఉంటుంది. మా లెవెల్లో మేమే రావడం జరుగుతుంది. అది కూడా చెప్తున్నాం. వస్తున్నారనేది మీకు తెలుసు, ఎవరు కాంప్లికేట్ చేస్తాడనేది కూడా మీకు కూడా తెలుసు. వాళ్ళు గుంపులు రావడం, 5 మంది 10 మంది 3 రూములు 4 రూములు బుక్ చేసుకోవడం, పార్టీలకు సంబంధించిన బుక్ చేసుకోవడం, అట్లాంటివి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. డ్రై డే ఉంది, గుర్తుపెట్టుకోండి. 3rd నుంచి డ్రై డే స్టార్ట్ అవుతుంది. డ్రై డే స్టార్ట్ అవుతుంది, అప్ టు 5th డ్రై డే అవుతుంది. ఈ డ్రై డేస్లో ఎవడన్నా మందు తాగుతా కనపడనుకో మిమ్మల్ని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి లోపలేస్తాం. క్లియర్గా చెప్తున్నాం. అందరినీ ఎత్తుకొస్తాం, కేసు కట్టి రిమైండ్ చేస్తాం. అంతే, అది కూడా చెప్తున్నా క్లియర్గా. ఎందుకంటే మందు కనపడితే దొరికితే తెచ్చి కేసులు కట్టి పంపిస్తాం. మళ్ళీ బాధపడద్దండి దయచేసి. ఏంటంటే చెప్తున్నాం, బికాస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించాలా. అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా మీ లాడ్జెస్లో అవకాశాలను కల్పించద్దు. దయచేసి మందు కింద డ్రై డే ఉంటుంది కాబట్టి పొరపాటున వాడు తీసుకొచ్చినా మీరు ఇబ్బంది పడతారు. మీరు తెప్పించేది కాదు, మీది కాదు, వాడు ఆడించినది వస్తాడు. వాటిని కూడా అన్నింటినీ బెల్ట్ షాపుల మీద కానీ షాప్స్ క్లోజ్ అయిన తర్వాత ఎవడన్నా పొరపాటున ఇచ్చినా కానీ 100% వాళ్ళ మీద కూడా రైడ్ ఉంటుంది. రైడ్ చేసి ఎవడన్నా ఆ విధంగా వస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. దయచేసి ఇదంతా గుర్తుపెట్టుకోండి. లార్జ్ స్కేల్లో స్టేట్ లెవెల్లో డీజీ గారి నుంచి కూడా దీని మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు మా ఎస్పీ గారు మేము దాని మీద సీరియస్గా తీసుకుంటున్నాం. కాబట్టి ఎలక్షన్స్ ఈ కౌంటింగ్ డేస్లో వీళ్ళు ఎవరో ఒకరికో ఇందులో టపాకాయలు కూడా అలవ్ లేదు. క్లియర్ కట్గా దాని మీద మీరు చూశారు. నిన్న కూడా ఒక కేసు కట్టడం జరిగింది, 2 కేసులు. అవి కూడా సీజ్ చేసి గోడౌన్స్లో తప్ప, డిసిగ్నేటెడ్ లైసెన్స్డ్ గోడౌన్లో తప్ప ఇంకెక్కడ ఉండడానికి లేదు, అమ్మడానికి కూడా లేదు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే త్రూ కలెక్టర్స్ ద్వారా వాటి మీద క్లియర్ కట్గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. వాడు కూడా ఎవడన్నా అవి క్రాకర్స్ అమ్మినా తీసుకొచ్చి వాని మీద కూడా కేసు కడతాం. ఎందుకంటే వీటి ద్వారా ఇష్యూస్ వస్తాయనేటువంటి ఉద్దేశంతో చాలా క్షుణ్ణంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి.
ఆ ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోమంటున్నారు. ఏంటంటే మొబైల్ టీమ్స్ ఉంటాయి, రాత్రి కూడా గస్తీ ఉంటుంది. నంద్యాల జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులందరికీ ఉచితంగా బియ్యం మరియు సబ్సిడీ ధరపై చక్కెర ప్రతి మాసము MDU వాహన ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేయడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచనల మేరకు మార్చి నెల నుండి బియ్యం బదులు 3 కిలోల వరకు జొన్నలు ఉచితంగా రైస్ కార్డుల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. మే మాసంలో 533.182 మెట్రిక్ టన్నుల జొన్నలను 2,05,839 మంది కార్డుదారులు బియ్యంకు బదులుగా 3 కిలోల జొన్నలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జూన్ నెల 1వ తేదీ 6వ నెల 2024 నుండి కూడా చౌక ధరల దుకాణం నుండి MDU వాహనాల ద్వారా జిల్లాలోని కార్డుదారులందరికీ 3 కేజీల చొప్పున జొన్నలు మరియు రాకులు ఇంటి వద్దను పంపిణీ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో ఉష్ణోగ్రతలు 45-46 డిగ్రీల నమోదవుతున్న తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. సూర్యుడు భగభగలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో ఉక్కుపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల పట్టణంలో ఉష్ణోగ్రతలు 45-46 డిగ్రీల నమోదవుతున్న తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. సూర్యుడు భగభగలకు తోడు వేడి గాలులు వీస్తుండటంతో ఉక్కుపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిప్పులు కుంపటి కంటే దారుణంగా మండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్లపైకి వెళ్లేందుకే భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేవారు నోటికి ముక్కు చెవులకు వస్త్రాలు కట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. అక్కడక్కడ వాహనాలను చెట్ల కింద నిలుపుదల చేస్తూ కొబ్బరి బోండాలు నీరు సోడాలు తాగి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. సర్కిల్లో చాలా ఈ ఎండలు ఎక్కువ, నంద్యాల లోపల ఎండలు ఎక్కువైనాయి. ఈ బయలు చాంపాల సర్కిల్లో ఏది కానీ చదివంతరం ఒకదాని లేదు. చాలా కష్టం, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2-3 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఎండలు చాలా ఇబ్బందిగా తయారైనాయి. ముసలోళ్ళు తిరగానా దానికి చాలా కష్టం అయిపోయినాయి. బయటికి కావాలన్నా భయం పుడుతుంది సార్. ఎండలు ఎట్లున్నాయి? ఎండలు భయంకరంగా ఉన్నాయి. బయటికి రాలే ఎండలు ఇదివరకు లేవు, ఈ సంవత్సరం జాతి ఎండలు దంచి కొడుతున్నాయి సార్. లోకలంగా ఉన్నాయి ఎండలు. వేడికి రావడం చేతగాలే, ఒక టైం ఉన్నాయి ఎండలు. విపరీతమైన ఎండలు. ఇవి ఎప్పుడు తగ్గుతాయో ఏమో అర్థమే కానీ ఎప్పుడో రేట్లు ఎండలు ఎప్పుడు లేవు. ఈ సంవత్సరం ఇలా వచ్చాయి మరి నంద్యాలకు. ఏం అర్థం కాలే. ఎండలు ఉన్నాయి, అధికంగా ఉన్నాయి. దానివల్ల లో బీపీ, హై బీపీ ఎక్కువ అవుతుంది. ఎంతో ఎండలు విపరీతంగా ఉన్నాయి. వేడికి రావాలంటే ఎంతో మంది మరణించుతున్నారు ఎండలకు తగ్గలేక. రోగాలు ఎక్కువ అవుతున్నాయి ఎండలకు. పనులకు రావాలనే భయం అవుతుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ఒక వినియోగంలో స్వల్పంగా తగ్గుదల ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం టొబాకో పదార్థాల వలన మరణాల రేటు పెరుగుతూ ఉంది. పొగాకు పదార్థాలను వాడటం వల్ల ఊపిరితిత్తులు క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పక్షవాతం మరియు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని తెలియజేశారు. ధూమపానం వలన మానసిక ఆరోగ్య రుగ్మతలను కలుగజేస్తామని ఆందోళన, నిరాశ పాలయ్యారు. డిజార్టర్ లాంటివి దారి చేరుతాయని తెలియపరిచారు. ప్రపంచ పొగాకు దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం పొగాకు ఇండస్ట్రీల నుండి చిన్నపిల్లలు కాపాడాలని అనేటువంటి సిద్ధాంతం ద్వారా ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని జరపడం జరుగుతుందని, ముఖ్యంగా
యుక్త వయసులో ఉన్నవారు, ఫ్యాక్టరీ కార్మికులు, పొగాకు రైతులు, గర్భిణీ స్త్రీలు మరియు పాఠశాల విద్యార్థులు సంబంధించినటువంటి వారికి పొగాకు వలన కలిగేటువంటి సమస్యలను వివరించేటువంటి కార్యక్రమాలు జరుగుతాయని, ముఖ్యంగా జూన్ 5వ తేదీ తర్వాత నుండి పొగాకు రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజలు మరియు రోగుల కోసం ప్రతిజ్ఞ కార్యక్రమాలు 20 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నెమ్మదిగా పనిచేసే విష పదార్థం పొగాకు, నెమ్మదిగా పనిచేసే విష పదార్థం గుట్కా తింటే గుట్టుకుమంటావు, గుట్కా తింటే గుట్టుకుమంటావు, గుండె జబ్బులకు కారణం ధూమపానం, గుండె జబ్బులకు కారణం ధూమపానం, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం నిషిద్ధం, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం నిషిద్ధం, పొగ తాగవద్దు, ఊపిరితిత్తులను కాల్చవద్దు, పొగ తాగవద్దు, ఊపిరితిత్తులను కాల్చవద్దు, లైఫ్ థ్రిల్స్ స్మోకింగ్ కిల్స్, లైఫ్ థ్రిల్స్ స్మోకింగ్ కిల్స్, లైఫ్ థ్రిల్స్ స్మోకింగ్ కిల్స్, సిగరెట్లు కాల్చే ప్రమాణం చేస్తున్నాం. ఇది కాకుండా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాల బారి నుండి మన పర్యావరణాన్ని నో టొబాకో డే అంటే పొగాకు నివారణ దినోత్సవం. అంటే పొగాకు ఉత్పత్తుల్ని ముఖ్యంగా సిగరెట్లు కావచ్చు, పాన్ కావచ్చు, జట్టా కావచ్చు, ఇవన్నీ కూడా పొగాకు ఉత్పత్తులన్నింటినీ కూడా వాడకూడదు, నిషేధించడం అనేది. వాటిని మనం వాడకుండా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ముఖ్యంగా యువతలో సిగరెట్లు తాగడం, దీని ద్వారా ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్లు ఎక్కువ రావడము, అలాగే హైపర్ టెన్షన్ ఎక్కువ రావడము, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ రావడము, సో రకరకాల జబ్బులు ఈ విధంగా ఒక్క పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా లేడీస్ తినక పొగాకు నమలడము. సో ప్రతి ఒక్కరికి ఈ పొగాకు ఉత్పత్తుల్లో చాలా దుష్ఫలితాలు అనేవి ఉన్నాయి. సో దీని మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటూ ముఖ్యంగా ఒక టీంను ఏర్పాటు చేసి నూతన ప్రభుత్వం ఏర్పడబోతుందన్న సందర్భంగా రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై రాయలసీమ ప్రజా సంఘాల ప్రతినిధుల సమావేశం రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రాయలసీమ అభివృద్ధికి అనేక హక్కులను కల్పించినప్పటికీ వాటి అమల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయని బొజ్జ దశరథ రామిరెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. ఈరోజు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్యులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా 3 కీలకమైన సందర్భాల్లో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైన సందర్భం ఒకటైతే, నూతనంగా 2024లో సార్వత్రిక ఎన్నికలు జరిగి రిజల్ట్స్ ఫలితాలు ప్రకటించడానికి ఒక 4 రోజుల ముందుగా ఇంకొక నేపథ్యం అయితే, మూడోది 30,000 మంది రాయలసీమ యొక్క గొంతుకను అక్కడ వినిపించేసి రాయలసీమ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని సిద్ధేశ్వరం అడుగు ప్రజా శంకుస్థాపన ద్వారా చేసి 8 సంవత్సరాలైన ఈ 3 కీలకమైన ఘట్టాల సందర్భంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు 8వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సి ఉండాల్సింది. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని 10వ తారీఖు వాయిదా వేసుకున్నాం. దాని మీద చర్చ చేసి జూన్ 10వ తారీఖున ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగానే 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ కూడా రాయలసీమకు అమలు జరగని నేపథ్యంలో 2 రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు ఖాళీగా కూర్చొని ఏమీ చేయకుండా తెలుగుగంగా, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే దానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టాల్సిన పోలవరానికి నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టు పక్కన పెట్టిన వైనం ఒకవైపు కనపడుతూ ఉంటే, బ్రిజేష్ కుమార్ కమిటీ ట్రిబ్యునల్ అమలు జరిగితే 100 ఏళ్లలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్టులకు తెలుగుగా కానీ, గాలేరు నగరి కానీ, హంద్రీనీవాకు నీళ్లు వచ్చే సందర్భంలో దీని నీరు సంపాదించడానికి కోసం దుమ్మగూడెం నాగార్జున టేల్పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి రాష్ట్ర చట్టంలో పొందపరిచిన ఆ ప్రాజెక్టు జరగకపోయినా 2 ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్న వైనం ఉన్న సందర్భంలో ఈ రోజు కొత్తగా ఏర్పడబోయే పార్టీ, ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చే పార్టీ ఈ అంశాలపై కీలకంగా మీరు స్పందించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఒక ఉద్యమానికి అంకురార్పణ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం.
అంతేకాకుండా రాయలసీమలో చట్టబద్ధమైన నీటి హక్కులున్న ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఉత్సవ విగ్రహాలు అనుకున్నాం మేము అక్కడికి పోయినప్పుడు. అవి ఉత్సవ విగ్రహాలు కాదు, శిథిల విగ్రహాలుగా ఉన్నాయి. ఏ ప్రాజెక్టు పనిచేయని నేపథ్యంలో, వాటి నిర్వహణ కూడా డబ్బులు ఇవ్వని నేపథ్యంలో ఆ ప్రాజెక్టులను నిర్వహణ ఇస్తూ ఆ ప్రాజెక్టులకు కావాల్సిన స్థిరీకరణ ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఇవన్నీ చేయకపోగా మాకు హక్కుగా ఉన్న నీటిని కూడా అక్టోబర్ 6వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి తెలంగాణకు ఆ నీటిని బదలాయింపు చేస్తుంటే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కానీ మౌనంగా ఉన్న నేపథ్యంలో మీ మౌనాన్ని వీడండి, ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాం, మీ మౌనాన్ని వీడి రాయలసీమను రక్షించే దిశగా కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పే డిమాండ్ ఈరోజు తీసుకుపోతున్నాం. అతి ముఖ్యంగా ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ రావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు మెంబర్లు చాలా కీలకమని చెప్పి రెండు పార్టీల నాయకులు ప్రకటించుకుంటున్న నేపథ్యంలో అంత కీలకమైనప్పుడు మీ రాజకీయం, మీ వ్యాపారం, మీ అరెస్టును పక్కన పెట్టి రాయలసీమ జీవన విధానాన్ని ముందు తీసుకోండి అని చెప్పి విధానాన్ని ఈ రోజు వాళ్ళ ముందు ఉంచడం కోసం అని చెప్పి ఒక నంద్యాల పులిమద్ది గ్రామంలో వాగులు కెనాళ్లపై వంతెనలు నిర్మించి 7 గడుస్తున్న రైలింగ్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో అవి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పులిమద్ది నుండి నంద్యాలకు చుట్టుప్రక్కల గ్రామాలకెళ్లే మార్గాల్లో ప్రభుత్వాలు మారిన రైలింగ్ సమస్యను పరిష్కరించిన దాఖలు లేవు. ఆయా వంతెనలపై నిత్యం ప్రయాణికులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లపై రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తప్పిన వాటిని గురించి పట్టించుకున్న నాదులే లేరు. ఆ గ్రామ ప్రజలు ఎన్నోసార్లు అధికారులకు, నాయకులకు బ్రిడ్జి కుంగిపోవడం జరిగిందని గ్రామస్తులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టికి తీసుకెళ్లినా విని వదిలేశారే తప్ప పట్టించుకున్న దాఖలు లేవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు ఫోటో గుర్తింపు కార్డు ఉన్న వారికి అనుమతి, జిల్లా జాయింట్ కలెక్టర్ వెల్లడి. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 3, 4, 5 తేదీలలో మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు, వైన్ షాపుల వద్ద బార్లు చేసిన మందుబాబులు. జూన్ 10న సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 8వ వార్షికోత్సవం. శిథిలావస్థకు చేరిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలి, బొజ్జ దశరథ రామరెడ్డి. జరగనున్న ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
నంద్యాలలో 3, 4, 5 తేదీలలో పోలీసు అనుమతి లేకుండా లాడ్జీలు కొత్త వ్యక్తులకు ఇస్తే చర్యలు తప్పవు పోలీసు హెచ్చరిక. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వైద్య ఆరోగ్య వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. భానుడి భగభగ ప్రజలు మలమల తీక్ష్ణమైన ఎండ తీవ్రమైన వడగాలులు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్మానుష్యంగా రహదారులు. నంద్యాల జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఖాతాదారులందరికీ ఉచితంగా బియ్యం మరియు సబ్సిడీ ధరపై చక్కెర పంపిణీ జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల 4 రోడ్ల కూడలి వద్ద మాప్ ఆపరేషన్ మాగ్రిల్ నిర్వహణ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. ఇంతతో సమాప్తం. నమస్కారం.